సార్ ముందుగా చెప్పండి అసలు ప్రాస్టేట్ గ్రంథిలో ఎలాంటి వాటికి సంబంధించి వ్యాధులు ఎలా ఉంటాయి? ప్రోస్టేట్ గ్రంథి అనేది ముందుగా ఓన్లీ మేల్తో ఉంటుంది మేడం, ఫిమేల్కి ఉండదు మేడం. మొత్తం జబ్బులు మేల్కే ఉంటాయి, మేల్లో ఉంటుంది ప్రోస్టేట్, ఫిమేల్లో లేదు. యంగ్స్టర్స్ ఏమో యూరినరీ ఇన్ఫెక్షన్స్, ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్ అని అది ఒక పట్టాన తగ్గకుండా చాలామంది పిచ్చోళ్ళు ఎదుగుతుంటారు, యూరిన్ బర్నింగ్, పెయిన్స్ ఇవన్నీ. అది ప్రోస్టైటిస్ అంటారు. దీనికి ఎంత భయపడాల్సిన పని లేదు. ఎనీ యూరాలజిస్ట్ కెన్ కన్సల్ట్ అండ్ గెట్ సమ్ మెడికేషన్. దాని గురించి అవేర్నెస్ ఇంపార్టెంట్, సీరియస్ జబ్బు కాదు ఇది. యంగ్స్టర్లో వచ్చే కాళ్ళు ప్రోస్టైటిస్ అంటారు. యూరిన్ బర్నింగ్, బ్యాక్ పెయిన్, మళ్ళీ రికరెంట్ రావడం భయపడిపోతుంది, ఏదో అయిపోతుంది. ప్రోస్టైటిస్ భయపడాల్సిన పని లేదు. రెండోది మనం 50 years అబోవ్, 50-60 నుంచి ఎన్లార్జ్ ప్రోస్టేట్ అనేది 25 grams ఉంటుంది. యూరిన్ బ్లడ్ ఇక్కడ మూత్రం కోసం కింద ఉంటుంది మేడం, ఇది యూరినరీ బ్లాడర్, ఇది ప్రోస్టేట్ గ్లాండ్. ఇది యూరిన్ దారిలో ఉండి అది పెరిగినప్పుడు ఆ దారిని సన్నబట్టేస్తుంది. దట్ ఇస్ కాల్డ్ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్. 50 ఏళ్ళ తర్వాత ఇది వాపు అనేది వస్తుంది. పేషెంట్ యూరిన్ సన్నగా రావడం, పోసిన తర్వాత మళ్ళా వచ్చినట్టు ఉండడం, తర్వాత సరిగా అంటే ఎక్కువ సార్లు రావడం రాత్రులు. అలాగే ఒకసారి బాత్రూంలో తలుపేసిన ఒక అర్ధగంట రాకపోవడం, మనం చూస్తుంటే వాడు రెండుసార్లు అర్ధగంట తలుపేసిన యూరిన్ రాదు పాపం, ఏం చేస్తాడు? అందువల్ల ఆ యూరిన్ రాకపోగా ఆగిపోయి బ్యాక్ ఫ్లో అయ్యి చాలామంది మాకు కిడ్నీ ఫెయిల్యూర్తో వస్తున్నారు. కొంతమంది యూరిన్ నిండిపోయి చెరువు పొరినట్టు పొరుతుంది, దట్స్ కాల్డ్ ఇన్కాంటినెన్స్, ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్. కొంతమంది ఎక్కువ వస్తూనే వస్తారు, యాక్చువల్గా నిండిపోయి పొరులుతూ ఉంటుంది. అందువల్ల ఎనీ మేల్ పేషెంట్ ఆఫ్టర్ 50 to 60 years యూరిన్ సన్నగా వస్తుంది, పట్టిపట్టి వస్తుంది, ఆగాగి వస్తుంది, రాత్రులు ఎక్కువసార్లు వస్తుంది. వెంటనే వెళ్ళి ఒకసారి స్కాన్ చేసి ప్రోస్టేట్ సైజ్ ఎంత ఉంది అల్ట్రాసౌండ్ స్కాన్లో, ఎందుకు అది వాచిందా, దారి ఇబ్బంది తెలుస్తుంది. అందువల్ల ఎనీ ఓల్డ్ మ్యాన్ ఊరికే మందులు వాడకుండా వెళ్ళి ఒక కన్సల్ట్ క్వాలిఫైడ్ డాక్టర్ని కలిసి యూరాలజిస్ట్ని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అది ఒంటికి ఎక్కువ వచ్చినా ఒంటికి సన్నగా రెండు ప్రోస్టేట్ లక్షణం.